అందరికీ నమస్కారం. నేను మీ ప్రొజెక్టర్ ప్రసాద్. ఈరోజు మనం ఎవరి గురించి తెలుసుకోబోతున్నాము అంటే గనక ఎస్పి శైలజ గారి గురించి అండి. అదేనండి మన ఎస్బి బాలసుబ్రహ్మణ్యం గారి సోదరి, అలాగే మన శుభలేఖ సుధాకర్ గారి భార్యామణి అనమాట ఈవిడ. సో ఆవిడ గురించి అయితే తెలుసుకోబోతున్నాము. వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తగా మన ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకెందుకు ఆలస్యం, ఆ రోజుల్లోకి వెళ్ళి తెలుసుకొనిద్దాం రండి. శ్రీపతి పండితారాజ్యుల శైలజ గారు ఆంధ్రప్రదేశ్కు చెందిన ఒక సినిమా గాయని, డబ్బింగ్ కళాకారిణి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ సినిమాల్లో 10,000 పాటలు పాడారు ఈవిడ కూడా వీరి అన్నయ్యలాగానే ఎన్నో చిత్రాల్లో పాటలు పాడారు. ఈవిడ 1962 అక్టోబర్ 9న కోనేటమ్మపేట, నెల్లూరులో జన్మించారు. వీరిది సాంప్రదాయ శైవ కుటుంబం. తండ్రి గారి పేరు సాంబమూర్తి, హరికథా భాగవతారు. అన్నగారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, దక్షిణ భారత సినిమా రంగంలో పేరొందిన నేపథ్య గాయకులు. తండ్రి, అన్న కూడా ఈమెను బాగా చదివించాలని అనుకునేవారు. 1977లో బాలసుబ్రహ్మణ్యం ట్రూప్ వారు విదేశాల్లో ప్రదర్శన ఇవ్వడానికి వెళ్తున్నప్పుడు వారికి వీడ్కోలు ఇవ్వడానికి విమానాశ్రయానికి శైలజ గారు కూడా వెళ్ళారు. అక్కడ విమానం ఆలస్యం కావడంతో కాలక్షేపానికి సినీ దర్శకులు కె చక్రవర్తి గారి సమక్షంలో సరదాగా పాటలు పాడారు ఈవిడ. ఆ తర్వాత చక్రవర్తి గారు ఆమెను తొలిసారిగా మద్రాసు పిలిచి మార్పు సినిమా కోసం పాట పాడించారు. ఆనాటి దర్శకుడు తేజ ఆ సినిమాలో చిన్న పిల్లవాడిగా నటించారు. ఈవిడ పాడిన పాటలలో సాగర సంగమంలోని వేదం అనువనున నాదం, మొండి మొగుడు పెంకి పెళ్ళంలోని లాలు దర్వాజగాడ లష్కర్ అన్న పాటలు కొన్ని చాలా పేరొందాయి. ఈవిడ మద్రాసులో భరతనాట్యం నేర్చుకుని అరంగేట్రం ఇస్తున్నప్పుడు దానికి వచ్చిన కె విశ్వనాథ్ గారు ఆయన తీస్తున్న సాగర సంగమంలో ఒక నాట్యం చేసే పాత్ర కోసం ఈమెను కుటుంబ సభ్యుల్ని ఒప్పించి మొదటిసారిగా నటింపజేశారు. అలా శాస్త్రీయ నృత్యంలో శిక్షణ ఉన్న శైలజ గారు కె విశ్వనాథ్ గారి దర్శకత్వం వహించిన సాగర సంగమంలోని వేదం అనువను నాదం అన్న పాటలో శాస్త్రీయ నృత్య కళాకారిణిగా నటించారు. ఇదే ఈవిడ నటించిన ఏకైక చిత్రం. సుమారు 70 సినిమాలలో చాలామంది నటీమణులకు గాత్రదానం చేశారు. అందులో మొదటిది పట్నం వచ్చిన పతివ్రతలు. అందులో ఆవిడ రాధికా గారికి తన గొంతును వాడారు. ఈమె గాయనిగానే కాక సినిమాలలో టబు, సోనాలి బింద్రే గారు, అలాగే మొదలైన వారికి తెలుగు సినిమాల్లో డబ్బింగ్ చెప్పారు. ఆ తర్వాత వసంత కోకిలలో శ్రీదేవి గారికి, నిన్నే పెళ్ళాడతా, మురారి చిత్రాల్లో టబు గారికి కూడా ఈవిడే డబ్బింగ్ చెప్పారు. ఈవిడ శుభలేఖ సుధాకర్ గారిని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒకే అబ్బాయి, ఆయన పేరు శ్రీకర్ గారు. అలాగే మనీ పరంగా కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డట్టు చెప్తూ ఉంటారు. అందుకనే ఈవిడ ఆలీ గారి షోకి వచ్చినప్పుడు కూడా అక్కడ చెప్పింది ఏమిటి అంటే, మీరు 10 రూపాయలు సంపాదిస్తే అందులో 5 రూపాయలు దాచుకోండి, 5 రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టుకోండి, అవి రేపటి రోజున మీకు ఉపయోగపడతాయి అని చెప్పడం అయితే జరుగుతుంది. అలాగే మన శైలజ గారు ఆవిడ భర్త అయిన శుభలేఖ సుధాకర్ గారికి ప్రతి సంవత్సరము కూడా ఒక బాటిల్ని గిఫ్ట్గా ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. బాటిల్ అంటే మీరు అర్థం చేసుకునే ఉంటారు కదా. సో అలా అయితే ప్రతి సంవత్సరము కూడా ఆయన గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. మరి ఈవిడ సినీ జీవితం విషయానికి వస్తే నటించిన చిత్రాలు ఒకే ఒక్కటి, అది కూడా సాగర సంగమం అండి. అలాగే ఈవిడ పాటలు పాడిన చిత్రాలు మురుగరాజు, అలాగే 1990వ దశకంలో హలో ప్రేమిస్తావా, ఆవారాగాడు, చిన్నబ్బాయి, అన్నమయ్య, ఏంటి ఎప్పుడు ఎక్కడ, శుభ సంకల్పం, శాస్త్రి, ఆగ్రహం, శివశక్తి, పెళ్లి పుస్తకం, అప్పుల అప్పారావు, ఉద్యమం, సూత్రధారులు. అలాగే 1980వ దశకాల్లో కోకిల, రాజా చిన్న రోజా, స్వరకల్పన, భావమరుదుల సవాల్, రుద్రవీణ, స్వయం కృషి, శ్రీ కనకమహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్, మగధీరుడు, పడమట సంధ్యారాగం, సిరివెన్నెల, సురసంగం, జాకీ, స్వాతిముత్యం, మయూరి, జననీ జన్మభూమి, రెండు జడ్ల సీత, సాగర సంగమం,
సితార, శుభలేఖ, సీతాకోక చిలుక, వంశవృక్షం, మోసగాడు. అలాగే 1970లలో శంకరాభరణం, మన ఊరి పాండవులు, ప్రాణం ఖరీదు, శివరంజని, మార్పు. అలాగే మరి ఈవిడ డబ్బింగ్ కళాకారిణిగా కూడా వ్యవహరించారు. మరి ఆ సినిమాలు ఏంటి అంటే వసంత కోకిల, అందులో శ్రీదేవి గారి కోసం, గుణ సినిమాలో రేఖ గారి కోసం, నిన్నే పిల్లాడతాలో టబు గారి కోసం, ఆవిడ మా ఆవిడేలో టబు గారి కోసం, మురారీలో సొనాలి బింద్రే గారి కోసం ఈవిడ గాత్రదానం చేయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాము. నచ్చితే కనుక వీడియోను లైక్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియోలో చెప్పిన వివరాలన్నీ కూడా మేము సామాజిక మాధ్యమాల ద్వారా మాత్రమే తీసుకోవడం జరిగింది. అంతే తప్ప అప్పటి పరిస్థితుల్ని అనుభవించడం కానీ అలాగే అప్పటి వ్యక్తుల్ని ప్రత్యక్షంగా కలవడం కానీ జరగలేదు. కావున ఈ వీడియోలో ఎలాంటి తప్పులు చెప్పి ఉన్నా క్షమించవలసిందిగా కోరుకుంటున్నాము. అలాగే మన ఛానల్లోని ఏ ఇతర వీడియోల్లో అయినా వివరాలు తప్పుగా చెప్పి ఉంటే క్షమించవలసిందిగా కోరుకుంటున్నాము.